రజకుమార్ అన్న మనిషి వేధించుతున్నాడు నన్ను. వస్తావా రావా, లేకుంటే నెలకు 1000 రూపాయలు ఇస్తావా ఇయ్యవా, రాకపోతే నీకు ఈ టార్చర్ పెడతా, నేను పనులకి వెళ్ళి వీక్ పారెత్తా అని ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన జవాను. నేను ఊడుసుడు పని, మళ్ళీ మబ్బులో ఇట్లా సందులలో గల్లులలో ఉడితే ఆ గల్లులలో కచ్చుడు రమ్మని, మీది కచ్చుడు, దగ్గర కచ్చుడు. నేనన్నా నాకు పెద్ద పిల్లలు ఉన్నారు, నేను మా పిల్లలతో చెప్తా, నేను ఇట్లా రావద్దు, నువ్వు నేను దేవుని పేరు మీద ఉన్నా, నీకు నచ్చితే నచ్చినట్టు నచ్చిన వాళ్ళతో నాకు నువ్వు రావాలి ఎట్లున్నా కానీ. నేను 3 నెలల నుంచి నీ ఎంట పడుతున్నా, అయినా కానీ నువ్వు నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు, నువ్వు నాకు టార్చర్ అవుతుంది నాకు అన్నానుడు. ఓ రోజు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసిండు, ఒక 9 గంటలకు ఫోన్ చేసిండు. మా ఆయన బెదిరించిండు నన్ను, ఎందుకు ఫోన్ చేస్తుండు కానీ. ఫోన్ చేస్తే ఇక జవాన్ కాబట్టి ఎందుకు చేసిండు అని అన్న. నేను అడిగిన మళ్ళీ, నువ్వు రాత్రిపూట నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మా ఆయన అంటున్నాడు నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు, నేను సార్తో చెప్తానన్నా. అంటే సార్తో చెప్తే ఏం బిక్తాడు, మా అన్న మేనేజర్ అన్న, నువ్వేం బిక్తావు అదేం బిక్తావు అని అన్నాడు. అంటే నేను అదే మాటకు పోయి మబ్బులు ఆదిర్లంగలో పెట్టిన, ఇట్లా అంటుండు ఇట్లా ఎత్తుండు సారు, మీరు ఏమంటలేదు, అది పర్సనల్ విషయం, పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు 1000 రూపాయలు అడుగుతున్నావు నువ్వు ఎందుకు అంటున్నావు అని రాజేందర్ సార్ అను. 1000 రూపాయల విషయం అంటే అడుగుతున్నాడు అంటే మీకు ఎంత కోపం వస్తుంది, నన్ను ఇట్లా అంటున్నాడు అని అంటే మీకు ఎందుకు కోపం, ఎందుకు అడుగుతలేరు సార్ అని నేనన్నా. అంటే అది పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు పబ్లిక్లో ఎందుకు ఎత్తున్నావు ఇట్లా అని అంటే ఆయన మంచోడు, నేను లంగను అన్నట్టు. పబ్లిక్లో చెప్తున్నావు అని అంటే ఎన్ని రోజులు అనుకోవాలి సారు, ఆయన ఎందుకు అంటున్నావు అని ఎందుకు అంటలేరు మీరు అని నేను అన్నా. అంటే అగో పర్సనల్గా మాట్లాడదామని, అంటే పర్సనల్ ఏమున్నది, పర్సనల్ లేదు. నేను సార్ ఏ మున్సిపాలిటీలో వేస్తారు, ఎక్కడ ఏ ఊరు? కొరుట్ల మున్సిపల్లో జవాన్ పని, ఆయన లేవరే కానీ జవాన్ లేనందుకే నేను జవాన్ పోస్టుకు పెట్టిండ్రు, మా లెక్క లేవరే ఆయన కూడా. అయితే లండన్లో మేనేజర్ అన్నట్టు అట్లా. ఒకసారి సార్ముగడ కూడా అన్నాడు, ఒకసారి సార్ముగడ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గాను కలిసి. ఇప్పుడు ఆదిర్లేసే సైన్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు, ఆయన సార్ అవి ఆదిర్లేసే బుక్కులు పట్టుకొని నా మీదకి ఎవరికి వచ్చిండు ఆ సారు కొడతావా కుర్చీలోకి వెళ్ళి వేసేస్తున్నావు అని అన్న. అంటే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, పర్సనల్ మాట్లాడాలి కానీ అన్న సార్ అన్నాడు.